బాపు, జై భీమ్, జై సంవిధాన్. నేను దయాకర్ మాలమానాడు అధ్యక్షుడు ఉంటే కూడా రాజ్యాంగం కొరకు, అంబేద్కర్ కొరకు కొట్లాడేటోళ్ళమే కదా. అలాంటివి నాకు కనెక్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ గారు నాకు సెకండ్ టైం అది టికెట్ ఇచ్చేటప్పుడు దాదాపు ఒక 2-3 minutes కన్వర్జేషన్ కూడా అయింది. అలాంటి కనెక్టివిటీ నన్ను కాంగ్రెస్ పార్టీతో కట్టుబడి ఉంచినాయి. అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో నాకున్న సాన్నిధ్యం కావచ్చు, నేను దాంట్లో ఉండడానికి ఖచ్చితంగా మీకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం వస్తుంది అని ధీమాగా అయితే ఉన్నారు. రాకపోతే అద్దంకి పయనం ఏంటి? ఇట్లా ఉంటాడు దయాకర్. అంతే, కాంగ్రెస్ పార్టీలో దయాకర్ ఇట్లా ఉంటాడు. దయాకర్ నిగో స్థిత ప్రజ్ఞతనో రాకపోతే కారకులు ఎవరు అనుకుంటాడు? ఎవరన్నా కానీ నాకు ఎవరు అనుకుంటారు? నేను ఎవరు నన్ను వ్యతిరేకిస్తారు అనేది కూడా ఆలోచించే స్థితిలో లేను. వచ్చింది మంచిది, రాలేదు ఓకే. నేను ఇంకో ప్రత్యామ్నాయ ఏమంటాము ఉద్యమము, ఇంకో ఆల్టర్నేట్. ఇప్పుడు 1 year ఖాళీగా ఉన్నాం, వేరు కార్యక్రమాలు చేసినాం. పిల్లల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, ఫ్యామిలీకి బ్యాడ్ ఫాదర్స్ కదా మనం, ఎన్నో చేసే ప్రయత్నాలు చేస్తాం. రేపటి రోజున ఇంకా ఎంత మంచి పని జరగనుందో నేను అనుకున్నానా? తెలంగాణ మూవ్మెంట్లో అంత చారిత్రక మూవ్మెంట్లో నా రోల్ ఉంటుంది. రేపు ఇంకో మూవ్మెంట్లో నేను ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం ఒక పెద్ద పాదయాత్ర చేయాలని ఊహించిన. ఏది ఈ మీన్ టైంలో సరే కొన్ని అటు ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. బట్ నేను ఎంతసేపటికి నేను ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నా అనేది ఆలోచిస్తే కానీ ప్రజల వల్ల నాకేం వస్తుందని ఆలోచించే ప్రయత్నం చేస్తే మేము అందరికంటే మంత్రులు కాదు, ఆ ఏ స్థాయిలోనైనా ఉండగలం. శ్రావణ్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. దాసరి శ్రావణ్కి సరే అవకాశం వస్తుందని అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను ఇన్ పర్సనల్గా. రాకపోతే ఏంటి? శ్రావణ్ గారి రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా? రాజకీయాలు వదిలేస్తారా అసలు? ఎందుకంటే ఔరంగజేబు కూడా చాలాసార్లు దండయాత్రలు చేసి ఏదో గెలుస్తామని ముందుకు వెళ్తూ వచ్చారు. అట్లా మీరు కూడా ఖచ్చితంగా చట్టసభల్లో అడుగుపెట్టాలి అనుకుంటున్నారు. అవకాశం రాకపోతే ఏంటి మీ పరిస్థితి? అంటే ఒక బలమైనటువంటి ఒక ఫిలాసఫీని నమ్ముతాండి. లక్ష్యం చేరుకోవటంలో ఉన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్ కంటే కూడా ప్రస్థానం, లక్ష్యం చేరుకోవడం కోసం ప్రస్థానంలో ఉండడం వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మాకు 9లో ఎంపీలైన వాళ్ళు ఇప్పుడు కనబడతలేరు, ఎవరు ఎమ్మెల్యేలైన వాళ్ళు కనబడతలేరు, మంత్రులైన వాళ్ళు కనబడతలేరు. భగవంతుడు దయ, ప్రజల దయ, అభిమానం కావచ్చు, ఇలాంటి వాళ్ళ అభిమానం కావచ్చు, ఈ 18 years ఈ జర్నీలో పొలిటిక్స్ ముందు వరుసలో ఉండి ప్రజల కోసం గొంతుగా కొట్లాడే అవకాశం దేవుడు కల్పించినాడు. కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో కూడా అట్లా కొట్లాడేటువంటి అవకాశం ఉండాలని ఉంటుంది అని చెప్పని కోరుకుంటున్నాను. రెండవది, రానున్న రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో మంత్రిగా కూడా మిమ్మల్ని చూసే అవకాశం ఉందంటారు రానున్న రోజుల్లో? అరే, వారు ఏ ఆపర్చునిటీ ఇస్తే ఆపర్చునిటీలో పనిచేయడానికి సైనికుడి లెక్క సిద్ధమై పార్టీ. కాబట్టి ఇట్ ఈస్ ఐఎమ్ హిజ్ వెపన్. హౌ హీ యూజెస్ ఇస్ డిపెండెంట్ ఆన్ హిమ్. దయాకర్ గారు, మీరు ఎమ్మెల్సీగానే ఉంటారా? ఎమ్మెల్సీ మంత్రి అవుతారని కూడా ఆల్రెడీ కొంత చర్చ సాగుతుంది. అలాంటిది ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా మీకు? ఇగో రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ పెద్దలు కూడా చాలామంది నేను కలిసిన, నాకు రాదు అనేది ఏ కోణంలో కూడా లేదు. ఒకటి వస్తుంది అనే నమ్మకంతో ఉన్నా. రావట్లేకపోతే ఏమంటారంటే నేనేం దాన్ని ఏం గిల్లి గజ్జలకు పోనని చెప్పిన. వాళ్ళు మంత్రిగానే చేస్తారా నన్ను రేపు జాతీయ రాజకీయాలకు వాడుకుంటారు? నాకు ఇంకో మిషన్ ఉంది. మేము అనుకున్నది పార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. 2029 టార్గెట్ మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. దాని కొరకు పార్టీ దాకా నువ్వు గట్టిగా పార్టీ కొరకు జాతీయ స్థాయిలో కొట్లాడాలని చెప్పి ఈమె మీనాక్షి గారు కూడా చాలా కనెక్టెడ్ పర్సనాలిటీ మాలాంటి రాజకీయాలకు. నన్ను పార్టీ ఎట్లా వినియోగించుకోండి, మై లైఫ్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీ కొరకు ఉన్నామని నాకు అవకాశాలు ఇస్తే ఏది ఇచ్చినా మళ్ళీ పార్టీ కొరకు ప్రజల కొరకు చేసే ప్రయత్నమే చేస్తాను. రైట్, ఫైనల్గా శ్రావణ్ గారు, ముఖ్యమంత్రిగానే కేసీఆర్ కావాలనుకుంటారా? ఆయనలాగే రాహుల్ గాంధీ ప్రధాని అన్నట్టు కేసీఆర్ కూడా ప్రధాని కావాలని? ఎందుకంటే జాతీయ పార్టీగా మార్చడమే అసలు మీకు ప్రమాదం వచ్చిందని కదా. అంటే ఈ 14 నెలల అంటే మళ్ళీ పొలిటికల్ కామెంట్ అని లాస్ట్ ఫైనల్ 14 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కేసీఆర్ గారిని లేకపోవటాన్ని ప్రజలు బలంగా ఫీల్ అవుతున్నారు. రెండవది, తెలంగాణలో కాదు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీరు జర్నలిస్టులు నాలాంటి వందల మందిని కలుస్తుంటారు కాబట్టి మీకే తెలుసు పాలసీ వాళ్ళ. టుడే పీపుల్ ఫీల్ అయ్యో మేము కేసీఆర్ గారిని కోల్పోయినాం కదా అని ఒక భావన ఉన్నది. రెండు,
తెలంగాణకు శ్రీరామ రక్ష ఆయనే. వీ నీడ్ ఎ మెచ్యూర్డ్ విజ్డమ్ ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి మెచ్యూర్డ్ లీడర్ కావాలి. అది కేసీఆర్ గారు ఆయన జాతీయ రాజకీయాలు అంటూ పోతున్నారు. ఆ కోపంతోనే తెలంగాణకు కేసీఆర్ గారు మళ్ళా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేస్తారు. మేము వారితో పాటు కలిసి కొట్లాడతాం. థ్యాంక్ యూ శ్రావణ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మొత్తానికి మీరు చట్టసభల్లో అడుగు పెట్టాలనుకున్న మీ లక్ష్యం అయితే నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈసారైనా మీ ఇద్దరికి ఆ ఒక్క ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్ ద్వారా మీరు మరింత జనానికి ప్రజలకు ఉపయోగపడేందుకే ఆ ఛాన్స్ మీరు కొడుతున్నారు కాబట్టి మరింత ఉపయోగపడాలని మేము కూడా కోరుకుంటున్నాం.